ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వద్దమ్మా, అంత పని చేయొద్దు. అయితే ఎవరు మిమ్మల్ని తీసుకొచ్చి ఈ నాటకం ఆడమని చెప్పారో చెప్పండి. నేనే వదినా. వాళ్ళని రమ్మని చెప్పింది నేనే, ఇలా నటించమని చెప్పింది కూడా నేనే. మీరే శిక్ష వేసినా నాకు వేయండి, వాళ్ళని వదిలేయండి. ఇంకా చూస్తారేంటి? వెళ్ళండి. మీరీ ఇంటి అల్లుడు మరిది గారు, ఎందుకు ఇలా చేశారు? అసలు మీకేం అవసరం? లక్ష్మి నా కూతురు అనుకున్నాను. తన భర్త ఈ ప్రకాష్ కాదని బలంగా నమ్మాను. అందుకే ఈ పని చేశాను. ఒసై లక్ష్మి, వచ్చిన వాళ్ళు మీ అమ్మా నాన్న కాదు అని తెలుసు కూడా గుడ్ల గూబలాగా గుడ్లు అప్పగించి చూస్తూ నిలబడ్డావే గాని ఒక్క మాట మాట్లాడలేదు. చెప్పవే. అప్పుడెప్పుడో నీ మొగుడని ఒకడొచ్చాడు. ఆ రోజు ఇంతే క్వశ్చన్ మార్క్ ఫేస్ తో ఉన్నాం. ప్రకాష్ అంటే ప్రూఫులతో వచ్చాడు, ఓకే. ఇప్పుడు నీ తల్లిదండ్రులమని ఎవరో వచ్చారు. ఇప్పుడు కూడా అదే క్వశ్చన్ మార్క్ ఫేస్ తో చూస్తూ ఉన్నావు. నువ్వు నోరు మెదపకపోతే మేమేమనుకోవాలి? DNA టెస్ట్ రాబట్టి సరిపోయింది. లేకపోతే ప్రకాష్ని అందరూ అనుమానించాల్సి వచ్చేది. ఇప్పుడు కూడా ఏమీ మాట్లాడవేంటే? మామూలుగా లాజికల్ బాగానే మాట్లాడతావు కదా, నోరు విప్పు. అమ్మా, అది లక్ష్మి, నువ్వాగు, నేను చెప్తాను. అది కాదు విహారీ. అత్తయ్య, లక్ష్మి ఎందుకు మాట్లాడలేదో, తన ఇబ్బంది ఏంటో నాకు అర్థమైంది. అదే చెప్తానన్నాను. అత్తయ్య, లక్ష్మి జీవితంలోకి అన్ఎక్స్పెక్టెడ్గా ఒకడు నేనే భర్త అని వచ్చాడు. వాణ్ణి తను నమ్మట్లేదు. ఇంతలో మీరు దండలు మారుస్తాం, భర్తగా కన్ఫర్మ్ చేస్తామంటే మావయ్య తన ఇబ్బందిని గ్రహించి ఎవరినో తీసుకొచ్చి లక్ష్మి పేరెంట్స్ అని చెప్పారు. ఆ సిచ్యువేషన్ రావడానికి తనేమీ మాట్లాడలేదు. తనే కాదు, తన సిచ్యువేషన్లో ఎవరున్నా గుండెల్లో బాధని, గొంతులో మాటని బయట పెట్టరు. ముసుగు కట్టి పెళ్లి చేసుకున్నామని ఫోటోలు చూపించి మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తే మనం నమ్మేస్తాం. మనం వాళ్ళు భార్య భర్తలని సర్టిఫై కూడా చేస్తాం. అరే, తన దగ్గరికి తీసుకొని ఇన్ని రోజులు బాధలు కష్టాల్ని అనుభవించావు కదా, అతని నీ భర్త అని నీకు నమ్మకం ఉందా అని అసలు మీలో ఎవరైనా తనని అడిగారా? రే విహారీ, నన్ను అనుమానిస్తున్నావా? రాయ్, నువ్వు మధ్యలో మాట్లాడకరా. నీకు మాట్లాడే అర్హత లేదు. అత్తయ్య, లక్ష్మి ప్లేస్లో సహస్రం ఉంటే నువ్వేం చేస్తావో మావయ్య లక్ష్మి విషయంలో అదే చేశాడు. నా కూతుర్ని దాంతో పోలుస్తావేంట్రా? ఇదే నా కూతురు పెళ్ళయ్యి వేరే ఇంట్లో ఉంటాను అంటే చంప పగలగొట్టి తీసుకొచ్చి ఆ రోజే దాని భర్తతో కలిసి కాపురం చేయించేదాన్ని.
ఇప్పుడు తన భర్త అంటే ప్రకాశే కదా. ఇప్పుడు అక్క, నేను, సహస్ర తనని తన భర్తతో కలుపుతున్నాము. బావా అంతా తెలిసిపోయింది కదా. అమ్మా ఇంకే డిస్కషన్ ఆపండి. మేము ఈవినింగ్ హనీమూన్కి వెళ్తున్నాం. మా మూడ్ స్పాయిల్ చేయకండి మీరు. మేము జర్నీ చేయాలి. బావా పద మనం వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. విహారీ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇక్కడున్న సమస్యని మేం పరిష్కరిస్తాం. పద బావా. వెళ్ళు విహారీ. నా కూతురు ఇక్కడి నుంచి యుఎస్కి వెళ్ళగానే ఆ లక్ష్మిని కూడా ఏదో ఒకటి చేసి ఈ ఇంటి నుంచి పంపించేస్తే ఈ ఇంటికి పట్టిన పీడ విరగడైపోతుంది. వచ్చేసావా అమిక? సారీ కొంచెం లేట్ అయింది. పర్లేదు సుభాష్. నా నుంచి దూరమైన పవర్ కోసం, బిజినెస్ కోసం ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఆ పవర్ని శాశ్వతంగా నా వైపే ఉండేలా చెయ్యడానికి వెళ్ళిన నీ కోసం ఎంతసేపైనా ఎదురు చూస్తాను. నువ్వు చెప్పినట్టే వీ క్రాఫ్ట్ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ సైట్లో అండ్ వీ క్రాఫ్ట్కి అటాచ్డ్గా ఉన్న స్పిన్నింగ్ మిల్లో కొంతమందిని మాట్లాడి సెట్ చేశా. వాళ్ళు మనం చెప్పినట్టు చేయడానికి సిద్ధమేనా? మనం ఏ రోజు వర్కర్ని లేపేమని చెప్తే ఆ రోజు వాళ్ళు పక్కా ప్లాన్తో మనం అనుకున్నట్టు చేస్తారు. అయితే అందర్నీ అలర్ట్గా ఉండమని చెప్పు. విహారీ ఈరోజు యుఎస్ వెళ్తున్నాడు. మనం 2-3 రోజుల్లో ప్లాన్ అమలు చేద్దాం. అది కాదమిక, ఈ ప్లాన్ వల్ల నీకొచ్చే ఉపయోగం ఏంటి? సుభాష్, యుఎస్ వెళ్ళిన విహారీ మా అక్క, వదిన ఎంత ప్లాన్ చేసి అక్కడ ఉంచినా ఉండడు. మా వదిన కోసం ఎలాగైనా తిరిగి ఇండియాకి వస్తాడు. అలా తిరిగి విహారీ రాకుండా ఉండాలి అంటే ఇండియా వస్తే అరెస్ట్ చేసే పరిస్థితి క్రియేట్ చెయ్యాలి. ఓహో, ఈ కేసులన్నీ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల జరిగాయని విహారీ కూడా కేసులో ఉంటాడు. ఖచ్చితంగా ఇండియాకి వస్తే జైలుకి వెళ్తాడు. అంతేకాదు, ఇక్కడ మనకి అడ్డుగా ఉన్న ఎండి లక్ష్మి కూడా అదే కేసులో జైల్లో ఉంటుంది. ఒక్క ప్లాన్తో లక్ష్మిని సైడ్ చేయొచ్చు, విహారీని యుఎస్ లో ఉండేలా కూడా లాక్ చేయొచ్చు. సూపర్ అంబిక. అవును సుభాష్, అందుకే కనీసం కన్స్ట్రక్షన్ సైట్లో 2 లేదా 3 చనిపోవాలి.